హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు షహనాస్ కుకింగ్ స్టైల్. ఈరోజు వీడియోలో టేస్టీగా ఎమ్మీగా ఉండేటటువంటి చికెన్ ఫ్రైని రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ చికెన్ ఫ్రై చాలా సాఫ్ట్గా, చాలా జ్యూసీగా కూడా ఉంటుంది. ఒకసారి మనము ఇంట్లో ట్రై చేస్తే ఇంకా రెస్టారెంట్కి వెళ్ళి తినాల్సిన అవసరం లేకుండా మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. అంత బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంత టేస్టీ అండ్ జ్యూసీగా ఉండేటటువంటి చికెన్ ఫ్రైని ఎలా రెడీ చేయాలో చూసేద్దాం. ముందుగా నేనైతే ఇక్కడ ఒక 1/2 kg చికెన్ తీసుకొని దీన్ని బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే రుచికి తగినంత కారం కూడా వేసుకోవాలి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ను 1 టేబుల్ స్పూన్ నిండుగా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక అరచెక్క నిమ్మరసాన్ని విత్తనాలు ఏమీ లేకుండా చూసి వేసుకోవాలి. చాలా సింపుల్గా మ్యారినేషన్ అయితే అయిపోతుందండి. ఇంకా ఎక్కువ హడావుడిగా మసాలాలు అవన్నీ ఏమీ వేసుకోకుండా ఇవన్నీ వేసిన తర్వాత మనము దీన్ని బాగా కలిపి వీలైతే 1 గంట లేదంటే 1 అరగంట పాటైనా ఫ్రిడ్జ్లో లేదా బయట అయినా సరే పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికోసం ఒక సింపుల్గా చేసుకునేటటువంటి మసాలాని చూపిస్తున్నాను. దీనివల్లే మనకి చికెన్ ఫ్రై అనేది రెస్టారెంట్ స్టైల్లో బాగా టేస్టీగా ఉంటుంది. దీనికోసము మనము ఒక కడాయిలో 2 ఎండుమిర్చి, 1 స్పూన్ ధనియాలు, ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే కొద్దిగా మిరియాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 4 లవంగం మొగ్గలు, 4 నుంచి 5 వరకు యాలకులు వేసుకోవాలి. ఇందులోనే 1 స్టార్ అనాస పువ్వుని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని స్టవ్ మీద ఉంచి లైట్గా కొంచెం వేడయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని వీటిని గ్రైండ్ చేసుకోవాలి. ఈ మసాలాని గ్రైండ్ చేసేటప్పుడు మరీ ఫైన్ పౌడర్గా ఏమీ కాకుండా కొంచెం బరకగా ఉండే విధంగానే గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఉంటే సరిపోతుంది అన్నమాట మనకి. ఇప్పుడు చికెన్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 3 నుంచి 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో చిన్నవైతే 3 ఉల్లిపాయలు, లేదు పెద్దవైతే ఒక 2 ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం లైట్గా ఫ్రై అయ్యి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి 2 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చిని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. మనం మ్యారినేషన్ చేసేటప్పుడు కారం వేసాము, అలాగే మసాలా వేసుకునేటప్పుడు కూడా ఎండుమిర్చి వేసుకున్నాం కాబట్టి పచ్చిమిర్చి కొంచెం లైట్గా వేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే 1 టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా కొంచెం మెత్తబడి బాగా ఫ్రై అయిన తర్వాత మనము ముందుగా మ్యారినేషన్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ని ఇందులో వేసుకోవాలి. చికెన్ వేసిన తర్వాత ఇవన్నీ బాగా కలిసేలాగా మనము ఒక 2-3 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇలా చికెన్ని బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనము నీళ్ళు ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి చికెన్లో ఉండేటటువంటి నీళ్లు ఊరి మనకి దాంతోనే ఈ చికెన్ కూడా మనకి సాఫ్ట్గా ఉడికిపోతుందన్నమాట. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి మనము చికెన్ బాగా ఉడికేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఉడికేంత వరకు మధ్యలో మరలా మూత తీసి చికెన్ అడుగంటకుండా మనము కలుపుకోవాలి. ఇలా మూత పెట్టి ఉడికించడం వల్ల చికెన్ అనేది త్వరగా ఉడికిపోతుంది. అలాగే మనకి ఇందులో ఉండేటటువంటి నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు మనం మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇందులో ఉండేటటువంటి నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి మసాలాలోంచి 1 స్పూన్ వరకు మసాలా పౌడర్ని ఇందులో వేసుకోవాలి. దీంతో పాటే ఒక 10 నుంచి 15 వరకు జీడిపప్పును కూడా వేసుకొని ఈ చికెన్ మొత్తాన్ని మరలా ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ జీడిపప్పు అనేది మనకి ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. కానీ జీడిపప్పు వేసుకుంటే మనకి టేస్ట్ అనేది ఇంకొంచెం బాగుంటుందన్నమాట. చూడండి, చికెన్ ముక్క కూడా బాగా సాఫ్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు మిగిలినటువంటి మసాలా పౌడర్ని కూడా వేసుకొని ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. చికెన్ కూడా మనకి మంచి గోల్డెన్ కలర్లో ఫ్రై అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ మసాలా పౌడర్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు చివరగా కొంచెం కొత్తిమీరని చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే.
అంతేనండి, వేడివేడిగా రెస్టారెంట్ స్టైల్లో చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ స్టైల్లో ఒక్కసారి చికెన్ ఫ్రై రెడీ చేసుకొని తిన్నారంటే అసలు రెస్టారెంట్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీ చేసుకోవచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.